బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అణు చర్చల వేళ ఇరాన్ కు అమెరికా బిగ్ వార్నింగ్ ఇస్తోంది. చర్చలు విఫలమైతే ఇరాన్ కు ఖతం చేస్తామని, అంటే చర్చలు కనుక ఫెయిల్ అయితే ఇరాన్ను ఖతం చేస్తామంటూ హెచ్చరిస్తోంది అమెరికా. ఇరాన్ను అణురహిత దేశంగా చేయడమే లక్ష్యం అంటోంది ట్రంప్. ఇన్ఫాక్ట్ లక్ష్యం అంటున్నాడు ట్రంప్. ఇరాన్ను అణురహిత దేశంగా చెయ్యాలని చెప్పి ఎప్పటి నుంచో ఉవ్విళ్ళూరుతోంది ట్రంప్. ఇన్ఫాక్ట్ ఉవ్విళ్ళూరడం జరుగుతోంది అమెరికా. ఒమన్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య అణు ఒప్పంద చర్చలకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం దౌత్యం సాధ్యం కాకపోతే మా ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయంటున్నాడు ట్రంప్. ఇంకోవైపు అణు చర్చల వేళ సరిహద్దులో భారీగా తన బలగాలను మోహరించింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తన యుద్ధ మేఘాలు ఆవరించేలా తన ఆయుధ సంపత్తిని మోహరించడం జరిగింది ఇరాన్ కూడా. చర్చలు ఫెయిల్ అయితే దాడులకు రెడీ అవుతున్నాయి ఇరాన్ అమెరికా. దానికి సంబంధించి మీరు చూడొచ్చు. లొకేషన్ ఇరాన్ కంట్రీ వెయిడ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం కొద్దిసేపటి క్రితం ఇది అమెరికా జారీ చేస్తుంది. ఈవెంట్ ఇంక్రీజ్ సెక్యూరిటీ మెషర్స్, రోడ్ క్లోజర్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ డిస్రప్షన్స్ అండ్ ఇంటర్నెట్ బ్లాకేజెస్ ఆర్ ఆన్గోయింగ్. The government of Iran continues to restrict access to mobile, landline and national internet networks. Airlines continue to limit or cancel flights to and fro Iran. US citizens should expect continued internet outages. At the same time, plan alternative means of communication, and if safe to do so, consider departing Iran by land to Armenia or Turkey. Actions to take and చెప్పి లీవ్ ఇరాన్ నౌ. మీరు చూడొచ్చు రెడ్ హైలైట్ చేసి చూపించడం జరిగింది. లీవ్ ఇరాన్ నౌ. హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ డిపార్టింగ్ ఇరాన్ దట్ డస్ నాట్ రిలీ ఆన్ యుఎస్ గవర్నమెంట్ హెల్ప్. మీరు చూడొచ్చు అక్కడ క్లియర్ కట్గా చెప్పుకొచ్చింది. వెంటనే ఇరాన్ విడిచిపెట్టండి. అండ్ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ డిపార్టింగ్ ఇరాన్ దట్ డస్ నాట్ రిలీ ఆన్ యుఎస్ గవర్నమెంట్ హెల్ప్. అంటే యుఎస్ ప్రభుత్వం సహాయం మీద ఆధారపడకుండా ఇరాన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి అక్కడ తమ పౌరులకు విజ్ఞప్తి కాదు హెచ్చరిక చేస్తుంది అమెరికా. ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అండ్ డిస్రప్షన్స్ ఆర్ పాసిబుల్ విత్ లిటిల్ వార్నింగ్. చెక్ డైరెక్ట్లీ విత్ యువర్ ఎయిర్లైన్స్ ఫర్ అప్డేట్స్. ఇఫ్ యూ కెనాట్ లీవ్, ఫైండ్ అ సెక్యూర్ లొకేషన్ విత్ ఇన్ యువర్ రెసిడెన్స్ ఆర్ అనదర్ సేఫ్ బిల్డింగ్. Have a supply of food, water, medications and other essential items. Avoid demonstrations, keep a low profile. అంటే చూడొచ్చు ఆ సంకేతాలన్నీ కూడా దాడికి సిద్ధమవుతోందా అమెరికా అని అర్థం వచ్చేలా మాట్లాడుకుంటున్న క్రమం. అండ్ ఇప్పుడు కూడా ఒకటే చెప్తోంది, ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది ఇక్కడ అమెరికా. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే అంతకింతకు తన డోసెస్ని పెంచుతూనే ఉంది. ఈ క్రమంలో విజువల్స్ని చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ను హెచ్చరిస్తోంది అమెరికా, దాడులు తీవ్రతరం చేస్తామంటూ. ఫలించకపోతే ఏ క్షణాన్నైనా యుద్ధానికి దిగుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న క్షణం. అఫ్కోర్స్ ఇప్పటికే బట్ ఇప్పటి వరకు కూడా ఎవరు అంతటి అగ్రెషన్కి వెళ్ళలేదు, అంటే దాడుల వరకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం మారుతున్న క్షణం. మరీ ముఖ్యంగా ఇప్పుడేం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇద్దరు కూడా ఎవరికెవరు తగ్గేదే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అబ్రహీం లింకన్కి సంబంధించి అక్కడ మాట్లాడుకునే క్రమంలో ఆ వార్షిప్ ఇప్పటికీ అక్కడ విజువల్స్ చూస్తూ ఉంటేనే భయం వేస్తోంది. ఏ క్షణాన యుద్ధానికి దిగుతుందని చెప్పి భయం ఇన్ ద సెన్స్ వాళ్ళకి. బట్ ఇప్పుడు అక్కడ అటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించట్లేదు. దాంతోపాటు ఇరాన్ చర్చలు కనుక ఫెయిల్ అయితే మేము అటాక్ కూడా భయపడమని చెప్పి ఇక్కడ అమెరికా వార్నింగ్ ఇస్తోంది. ఇటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్న సిచ్యువేషన్. కానీ ఎందుకు ఇటువంటి పరిస్థితులు? అణు ఒప్పందం గురించే ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే ఇరాన్కు చాలా దగ్గరగా చేరుకుంది ఏది? అబ్రహం లింకన్. అది చేరుకోవడమే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే అరేబియా మహాసముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్షణంలో అమెరికా యుద్ధనౌక అబ్రహం లింకన్ ఇరాన్కు చాలా దగ్గరగా వచ్చింది. అమెరికా బలగాలు అబ్రహం లింకన్ యుద్ధనౌకపై, ఎందుకంటే దాని మీద యుద్ధ విమానాలు ఉంటాయి, డ్రోన్స్ ఉంటాయి, ఆయుధ సామాగ్రి ఉంటాయి. ఇలా ఒక విధంగా చెప్పాలంటే అదే వార్షిప్, దాని పేరే వార్షిప్. దాని మీద యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వచ్చు.
అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకోవచ్చు. ఆ విజువల్ మీరు చూస్తే కనుక అఫ్కోర్స్ చాలామంది చూస్తుంటారు, ఎవరైనా చూసి ఉండకపోతే కనుక చూసే ప్రయత్నం చేయండి. ఒక యుద్ధ విమానం ఇలా ల్యాండ్ అవుతుంది అనుకోండి, ఓకే మీకు ఇలా కనిపిస్తుంది కదా, వెంటనే ఇక్కడ చిన్న ఫ్లిప్లా ఉంటుంది, ఇలా లేస్తుంది అది. ఇది టేక్ ఆఫ్ అయిన తర్వాత అప్పుడు ఇలా దిగుతుంది, అప్పుడు ఇంకోటి వస్తుంది అండ్ వెంటనే ఫ్లిప్ ఇలా లేస్తుంది, లేచిన తర్వాత అప్పుడు ఇంకో టేక్ ఆఫ్ అవుతుంది అండ్ ఇలా ఉంటుంది. సో అలాగ దాదాపుగా నేను చూస్తున్నంత వరకు ఒక మినిమం ఒక 10 నుంచి 12 అక్కడ పట్టేలా ఉన్నాయి ఆ విజువల్స్ చూసినప్పుడు. దాంతోపాటు ఒకవేళ అటాకింగ్కి వస్తే కనుక రక్షించుకోగలిగేలా, అంటే తనను తాను కాపాడుకోగలిగేలా ఆ వ్యవస్థ దానికి ఉంది. అండ్ అబ్రహం లింకన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఇరాన్ అణు ఒప్పందంపై కనుక కొలిక్కి రాకపోతే, చర్చల్లో ఒప్పుకోకపోతే కనుక పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయంటూ హెచ్చరిస్తున్న క్షణం. ఈ నేపథ్యంలో అమెరికా ఇప్పటికీ వార్నింగ్ ఇచ్చింది తన ప్రజలకు. ఇరాన్లో ఉంటున్న వాళ్ళంతా కూడా, ఇరాన్లో ఉంటున్న అమెరికన్లంతా కూడా మీరు ఆ దేశం విడిచిపెట్టి వచ్చేయండి అండ్ అమెరికా ప్రభుత్వం మీద ఆధారపడద్దు, మేమే మిమ్మల్ని తీసుకురాము, మిమ్మల్ని మీరే కాపాడుకొని బయటపడండి అండ్ మీరే మా మీద ఆధారపడద్దు, మీ బతుకు మీరు చూసుకోండి, ఫస్ట్ మీరు బతికి బట్టకట్టండి, ఒకవేళ అక్కడే ఉండాలనుకుంటే కనుక ఏదో సేఫ్ బిల్డింగ్లో ఉండే ప్రయత్నం చేయండి, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి, అంటే మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు ఎవరికి తెలియకుండా మీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి అండ్ సేఫ్ ప్లేస్ను చూసుకోండి. అంటే ఇక అమెరికా దాడికి సిద్ధం కాబోతోంది అనే సంకేతాలను విడిచిపెడుతోంది. ఇదే అంశానికి సంబంధించి క్లియర్గా మాట్లాడుకుంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ వార్నింగ్ ఇస్తున్న సందర్భం, ఒకవేళ అమెరికా కనుక ఏదైనా చర్యకు దిగితే అది యుద్ధాన్నిగానే భావించడం జరుగుతోందనేది వాళ్ళు ఇస్తున్న వార్నింగ్. అండ్ ఎక్కడ కూడా తగ్గట్లేదు ఇది యుద్ధ వాతావరణం. అక్కడ డ్రోన్స్ కనిపిస్తున్నాయి అండ్ వార్షిప్స్ కనిపిస్తున్నాయి అరేబియా సముద్రం వైపు చూసుకుంటే కనుక. అటువంటి పరిస్థితులు ప్రస్తుతం అక్కడ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూస్తుంటే కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటు యుఎస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలినా లీవెట్ మాట్లాడుతున్నారు, ఆమె ఏమంటున్నారు చూద్దాం. The president has obviously been quite clear in his demands of the Iranian regime. Zero nuclear capability is something he's been very explicit about, and he wants to see if a deal can be struck. And while these negotiations are taking place, I would remind the Iranian regime that the president has many options at his disposal, aside from diplomacy, as the commander-in-chief of the most powerful military in the history of the world. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.